గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 13వ అధ్యాయము 22వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన హనుమంత అనియు, అన్నింటినీ ధరించి భరించి పోషించువాడగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు. సర్వప్రాణుల దేహాలలో ఆత్మ ఉందా లేదా? ఏమిటా ఆత్మ అంటే పరమాత్ముడే అంశగా ఆత్మస్వరూపుడై సకల ప్రాణుల హృదయాలలో ఉంటున్నాడు. ఉండి ఏమి చేస్తున్నాడు? అతడు సాక్షిభూతుడగుడు వలన ఉపద్రష్ట అనియు, అంటే దేహధారులు చేసే ప్రతి పనికి సాక్షిభూతుడే ఉన్నాడు. ప్రతిదీ పరమాత్మ చూస్తున్నాడు. ఇది బాగా గమనించుకోవాలి. ఎవ్వరూ చూడడం లేదే అనుకుంటాం మనం. ఏవో పిచ్చి పనులు పాడు పనులు చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం? ఎవరు చూడటం లేదు, ఈ ఇంట్లో ఎవరు లేరు కదా, చుట్టుపక్కల ఎవరు లేరు కదా, ఈ రూమ్లో ఎవరు లేరు కదా అనుకుంటాం. ఈ ఎవ్వరు లేరు కదా అనుకోవడమే పెద్ద అజ్ఞానము, పొరపాటు. ఎవ్వరు లేరు కదా అంటే భౌతికంగా నీ కళ్ళకి చుట్టుపక్కల ఎవరు అంటే మనుషులు కనపట్టల్లా, అక్కడికి నువ్వు నిర్ధారణ చేసుకున్నావు ఎవరు లేరు కదా అని. మరి లోపల ఆత్మస్వరూపుడే పరమాత్ముడే ఉన్నాడే, ఆయన కళ్ళు ఎలా కప్పగలుగుతావు? సాక్షిభూతుడే ఉన్నాడట పరమాత్మ. జీవాత్మ మనుషులు చేసే ప్రతి పని, మనసులో ఆలోచించే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము, ప్రతి చేష్ట పరమాత్ముడు చూస్తూ సాక్షిగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతకంటే పెద్ద సాక్షులు ఎవ్వరు అవసరం లేదు, పరమాత్ముడే అన్ని చూస్తున్నాడు. అలాగే యథార్థ సమ్మతినిచ్చువాడడం వలన హనుమంత అనే పేరట స్వామి. ఏమిటి యథార్థ సమ్మతినివ్వడం అంటే? మనము ఏ పని చేస్తున్నా సరే అంతర్యామిగా చూస్తూ ఉన్న పరమాత్మ కాదు అనడం. మీరు మంచి పని చేయండి, చెడ్డ పని చేయండి. ఏ పని చెయ్యాలి అనేది మీ సంస్కారాల పైన, మీ జ్ఞానం పైన, మీ అభ్యుదయం పైన ఆధారపడి ఉంటుంది. మేధస్సుని, మీ సంస్కారాన్ని, సౌశల్యాన్ని, స్వభావాన్ని, లక్షణాలని, వీటన్నిటి మీద ఆధారపడి మీరు ఏం పనులు చేస్తున్నారు అనేది ఉంటుంది. అవునా? అవన్నీ దేహధారులు కాబట్టి ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి. భగవంతుడు ఏం ఆపడు. భగవంతుడు లోపల ఉంటున్నా మంచి చేస్తున్నా సరే ఆపడు, చెడు చేస్తున్నా ఆపడు. ఒక ఉదాహరణ చెప్తాను తేలికగా. ఇప్పుడు సూర్యుడి కాంతి ఉంటుంది, అంటే ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అనుకోండి. ఆ సూర్యకాంతిలో, ఆ వెలుతురులో మనం మంచి పనులు చేస్తాము, చెడ్డ పనులు చేస్తాము. ఆ సూర్యుడు వెలుతురు ఏమైనా కాదంటుందా? నా వెలుగులో నువ్వు ఈ మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదని అని అంటుందా? కాంతి ప్రసరిస్తుంది, ఆ వెలుతురులో మనం మనకు తోచినవి చేసుకుంటున్నాం. కాంతి కాదనడం లేదు కదా. ఆత్మస్వరూపుడై ఉన్న లోపల ఉన్న పరమాత్మ సాక్షిభూతుడై చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నా సమ్మతినిస్తున్నాడు. నువ్వు మంచి చేసుకుంటావు, చెడు చేసుకుంటావు. భగవంతుడు ఏమి లోపల ఉన్నవాడు ఇదిగో ఇలా చేయొద్దు, అది చేయొద్దు అనేసి ఆపడం. ఆయన చూస్తూ ఉంటాడు. మరి అది చేయకూడదు, ఇది చేయకూడదు అనడానికి దానికి నీకు పరమాత్ముడు దేహం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఆలోచన, విచక్షణ, మనస్సు ఇచ్చాడు. కాబట్టి నీవు సాధన ద్వారా నేర్చుకొని ఇది చెయ్యాలి, ఇది కూడని పని అని తెలుసుకొని నీవు అడుగులు ముందుకు వెయ్యాలి. దేహం ఇచ్చినందుకు అది నీ కర్తవ్యం. అన్నం 3 పూట్ల నీవే తింటున్నావు కదా. సుఖపడే మార్గాలు ఏమైనా ఉంటే, సౌకర్యాలుంటే ఎవరు చెప్పి ట్రైనింగ్ ఇచ్చే పని లేకుండా సుఖపడుతున్నావు కదా. ఏది మంచి ఏది చెడు అనే యథార్థమైన జ్ఞానాన్ని పొందడానికి కూడా నీవే కృషి చేసుకోవాలి. భగవంతుడు ఆపడు. కర్మ చేయడంలో జీవుడికి స్వాతంత్రం ఉంది కాబట్టి. అలాగే అందరినీ ధరించి భరించి పోషించేవాడు కాబట్టి భర్త అనే పేరు భగవంతుడు. ఇది కాస్త ఈ పేరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందిది భర్త లేదా పతి లేదా స్వామి లేదా నాథుడు. ఈ పేర్లు ఎవరివి అంటే భగవంతుడివి ఈ పేర్లు. తర్వాత ఏమైంది? ప్రత్యేకించి వివాహ విషయంలో ఒక మహిళకి పైన స్వామిగా, లేదంటే మహిళను రక్షించడానికి, అలాగే మహిళను భరించడానికి, మహిళకు ఆధారంగా ఆసరాగా ఉండడానికి పురుషుడు ఉంటాడు. వివాహ బంధంలో వాళ్ళిద్దరినీ కట్టేస్తారు. కాబట్టి ఈ మహిళకు ఆశ్రయభూతుడు. ఏదైనా ఇబ్బంది వస్తే భర్తగా చెప్పుకుంటుంది. భర్తే సంపాదించుకొచ్చి భార్యను పోషించాలి. భర్తే ఆమె సుఖ దుఃఖాలు కనిపెట్టుకొని ఉండాలి. భర్తే ఆమెను భరించుకురావాలి. ఇవన్నీ చేసే పురుషుడికి కూడా ఆ మహిళ వరకు భర్త
లేదా నీకు ఒక ప్రత్యక్ష దైవం లాంటి వాడు, నీకు స్వామి, నీకు నాథుడు, ఈ పేర్లన్నీ కూడా ప్రయోగించారు. ఇది రాను రాను మనం వాడేసి సినిమాలు, నవళ్ళు, సీరియల్స్ అన్ని రకాలుగా రుబ్బేసి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే భగవంతుడికి భర్త అనే పేరు లేదు. భర్త అంటే ఏంటంటే సాధారణంగా పెళ్లి చేసుకున్నాక మహిళకు భార్య అని, అలాగే పురుషుడికి భర్త అనే పేరు వస్తుంది. ఒకవేళ భర్త అంటే భగవంతుడు లక్ష్మీదేవికి భర్త, లేదంటే పార్వతీదేవికి భర్త. ఇంకెవరైనా భగవంతుడు నాకు భర్త అనే ఒక మాట అన్నాం అనుకోండి, ఆశ్చర్యపోయి చూస్తారు. వాస్తవానికి భగవంతుడే అందరికీ భర్త. భగవద్గీత పరమ ప్రమాణంగా ఉంది. భర్త అనే దానికి అర్థము మీకు అర్థం కాక అపోహపడి దాని గురించి పెడార్థాలు తీస్తున్నారు. కానీ భర్త అనే దానికి అర్థము భగవంతుడు, ఆధారభూతుడు, భరించేవాడు, ధరించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, ప్రేమించేవాడు, పరమగతి అని పేరు. నాథుడు అంటాం కదా, భగవంతుడిని స్వామి అంటాం కదా, పతి అంటాం కదా, జగత్పతి అంటామా? అంటే ఏమిటి? జగత్పతి అంటే జగత్తుకి పతి, జగన్నాథుడు అంటే జగత్తుకి నాథుడు. ఈ పతి, నాథుడు, స్వామి ఈ పేర్లకే ఇంకొక పర్యాయ పదం భర్త. వాస్తవానికి జీవాత్మలన్నిటికీ భర్త పరమాత్ముడే. ఈ విషయము గోదాదేవి గ్రహించింది, మీరాబాయి గ్రహించింది, తరిగొండ వెంగమాంబ గ్రహించింది. వీళ్ళు మహిళలు అనుకుంటే పోనీ అన్నమాచార్య స్వామి వారు గ్రహించారు, చైతన్య మహాప్రభువులు వారు గ్రహించారు, మహాభక్తులందరూ మగవారైనా గ్రహించారు. అన్నమాచార్య స్వామి వారు కూడా తనను తాను అంటే ఆ జీవాత్మని ఒక నాయకురాలిగా లేదా గోపికగా భావించుకొని పరమాత్ముడైన వెంకటనాథుడిని, ఏడుగొండల వాడిని పరమాత్మగా భావించి ఎన్నో రచనలు, ఎన్నో సంకీర్తనాలు రాశారు. భర్త అంటే కరెక్ట్గా అర్థం తెలుసుకుంటే భగవంతుడికి మనం దగ్గరయ్యి అంటుకుపోతాము. తిరుప్పావైలో గోదాదేవి చెప్తుంది, వదలాలనుకున్నా సరే వదలలేని బంధము మీది నాది. ఎందుకంటే ఇది ఇప్పటి బంధమా, జన్మజన్మల బంధము. స్వామి నీకు మాకు చుట్టరెక్క ముందు చూసావు, ఈ బాంధవ్యం ముందు చూసావు, ఈ మధుర భక్తి లేదా ఈ ప్రేమ ముందు చూసావు, అది ఈ జన్మది కాదు, జన్మ జన్మల నుండి మీకు మాకు బంధం ఉంది అని చెప్తుంది గోదాదేవి. ఆ బంధానికి అర్థం తెలుసుకోవాలి. ఈ జీవాత్మకు ఆ పరమాత్మకు బంధం ఈనాటిదా? మిగతా వాడితోటి లౌకిక బంధాలన్నీ కూడా తెగిపోయేవే. పరమాత్మతో ఉన్న ఒక్క బంధం అలౌకికమైన బంధము, శాశ్వతమైన బంధము. భావమిత భక్తి రీతుల్లో మధుర భక్తి అనే సాంప్రదాయము ఇందులోదే. పరమాత్మని భర్తగా, నాయకుడిగా, పతిగా, పరమగతిగా భావించడం. చాలా మంది అర్థం చేసుకోక అపోహపడతారు. చక్కగా అర్థం చేసుకోవాలి. జీవరూపములో భోక్త అనియు అంటే అన్ని గ్రహించువాడు, జీవుడుగా ఉన్నాడు. జీవుడుగా ఉండి ఏ దేహంతో మనం చేసే పాపపుణ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. బ్రహ్మాదులకు కూడా స్వామి ఒకటి వలన మహేశ్వరుడు అనియు. పరమాత్మ దేవతలందరికీ కూడా స్వామి. దేవతలు వేరు, భగవంతుడు వేరు. ఆ విషయం కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుళ్ళు రకరకాలు ఉండరు. దైవము లేదా పరమాత్మ ఒక్కడే ఉంటాడు, మిగతా అందరూ కూడా దేవతలు. ఆ దేవతలందరికీ కూడా స్వామి కాబట్టి పరమాత్మకు మహేశ్వరుడు అనే పేరుందట. వాడుక పరభాషలో మహేశ్వరుడు, ఈశ్వరుడు అనే పేర్లు మనము పరమశివులు వారికి కూడా వాడతాము, వాడవచ్చు కూడా. శుద్ధ సచిదానంద ఘనస్వరూపుడు వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు. శాశ్వతమైన వాడు, సత్యము, నిత్యము, అనాది అయినవాడు, ఘనమైన వాడు, పరబ్రహ్మము. కాబట్టి అతనికి పరమాత్మ అని పేరట. కాబట్టి భగవంతుడు ఆ విధంగా తెలియబడతాడు. భగవంతుడితోటి ఒక దగ్గర బంధం కలుపుకొని ప్రేమతో సేవించుకోవాలి. ఈ కలియుగంలో భక్తి అనే ఒక మార్గం పట్టుకొని తేలికగా మనం ముక్తిని పొందగలుగుతాము. ఇతరాతర సాధనలన్నీ కూడా కష్టతరమైనవి. ఈ కలియుగంలో చేయడానికి చాలా కష్టం. దాని తగ్గట్టు వసతులు, సౌకర్యాలు కూడా లేని పరిస్థితులు. కాబట్టి ఈ కలియుగంలో ముఖ్యంగా భక్తి, నామము పట్టుకొని పరమాత్మను చేరే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి చక్కగా నవవిధ భక్తి రీతుల్లో కూడా ఏదో ఒక భక్తి మార్గం పట్టుకొని పరమాత్మకు బాగా దగ్గరయ్యి పరమాత్మను అనుభవించాలి. పరమాత్మను తెలుసుకొని ఆ స్వామిని అనుభవించి ఆ స్వామిని చేరాలి. భక్తి మార్గం మాత్రమే ఈ కలియుగంలో తేలిగ్గా తరించడానికి తరుణోపాయం. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.